హలో ఫ్రెండ్స్, చేపలన్నింటిలో కన్నా వంజరం చేప పులుసు అయితే సూపర్గా ఉంటుంది కదా. దాని పులుసు వండుకునేలాగా వండుకోవాలి, కానీ దాని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈరోజు ఈ వంజరం చేపల పులుసుని ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. అయితే ముందుగా మనము వంజరం చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేసి వాటిని కాస్త ఉప్పు, పసుపు, కారం పట్టించేసి వాటిని కాస్త కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు కాకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఈ మాదిరిగా ఇప్పుడు పులుసులోకి మసాలా రెడీ చేసుకోవాలండి. కొద్దిగా ధనియాలు, కొద్దిగా గసగసాలు, 2 యాలకులు, 3 లవంగాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లము, కొద్దిగా వెల్లుల్లిపాయ, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకుని మెత్తగా కాకుండా బర్బర్గా గ్రైండ్ చేసేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసుకుని అది కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కాస్త వేసేసుకుని అది కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, 2 చెంచాల కారం వేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం చింతపండు పులుసుని పిసికేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత ఇందులోని ఈ పులుసు బాగా మరిగిన తర్వాత ఇందులో చేప ముక్కలు అయితే వేసుకోవాలండి. ఈ చేప ముక్కలు ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల చేప ముక్కల పులుసులోని మనం చక్కగా విడిపోకుండా చక్కగా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా పులుసు అంతా కూడా చిక్కబడిపోయిన తర్వాత నూనె అంతా పైకి తేలుతుంది అనగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చివరిలోనే దించేసుకోవడమేనండి. అంతేనండి. ఇలా చేసుకున్న వంజరం చేపల పులుసు అయితే సూపర్ అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.